సుమ్మకు కూడా చూసుకోలేకపోయానమ్మా. అసలు అది ఆ గుడిసెడు దాన్ని చేసుకొని అందరూ వెళ్ళిపోయారమ్మ ఇంట్లో. నా భర్త వెళ్ళిపోయాడు, నా మామ వెళ్ళిపోయాడు, నా కొడుకు కూడా వెళ్ళిపోయాడమ్మా. తల్లి కొడుకు తలగొర పెట్టే సుస్థితి ఎక్కడైనా ఉందా? అసలు ఏ దేశంలో అయినా ఉందా చెప్పండి అమ్మా. నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలమ్మా ఇప్పుడు నేను? నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. విజయవాడ కృష్ణలంకలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 24 ఏళ్ల కొండారెడ్డి అనే యువకుడు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో మనమైతే కొండారెడ్డి ఎవరైతే ఉన్నారో వారి అమ్మగారి దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మా నమస్తే అమ్మ. కొండారెడ్డికి అసలు ఏం జరిగింది? తను సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? కొండారెడ్డి ఏం చేస్తాడు? కొండారెడ్డి నవరంగ్ సెంటర్లో మెకానిక్ పని చేస్తాడమ్మ. తన భార్యతో ఒక నవీన్ అన్న అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే బాధతో నమ్మిన మనిషే నా భార్యతో అన్నయ్య అన్నయ్య అంటాడు. అన్నయ్య అన్నయ్య అని నమ్మిన మనిషి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ బాధ తట్టుకోలేక చనిపోయాడమ్మా. ఆ వీడియోలు పెట్టి మాకు ఆ వీడియోలు పెట్టి చనిపోయాడమ్మా. వాట్సాప్లో అవి నేను చూడలేదమ్మా. నేను చూసేటప్పటికి తెలిసేటప్పటికి నైట్ అయిపోయిందమ్మా. శుక్రవారమే నేను స్టేషన్కి వెళ్ళి చెప్పానమ్మా, నా కొడుకు కనిపించట్లేదు, నా కొడుకు ఇలా పెట్టాడు, నా కొడుకు ఇలా నవీన్ వల్ల నా కొడుకు చచ్చిపోతానన్నాడు. నవీన్ వల్ల చచ్చిపోతానంటే ఇది నిజమో అబద్ధమో? నా కొడుకు ఎక్కడ ఉన్నాడని మిస్సింగ్ కేసు పెట్టి వచ్చానమ్మా. శుక్రవారం శనివారం పొద్దున ఎవరో ఫోన్ చేసి నీ కొడుకు కిష్లో తేలుతున్నాడని అన్నారమ్మా. అనగానే అప్పుడే నాకు తెలిసిందమ్మా ఇదంతా నవీన్ వాళ్ళేనమ్మా. కేసు కూడా పెట్టనిచ్చాడు కాదమ్మా, పోలీసు వాళ్ళు ఆడివైపు తిప్పేసుకోపోయాడమ్మా. నవీను ఏమీ మాట్లాడినివ్వట్లేదమ్మా. నవీను ఎలాంటి ఘోరం ఎవ్వరికీ జరగలేదు. ఎవడో బయటోడైతే బాగుందమ్మా. ఆడి పక్కనే ఉండి అన్నయ్య అన్నయ్య అన్ని అనుకునే తిరిగాడమ్మా. అనుకుమాలే తల్లిని అందరినీ వదిలేశాడు, చుట్టాలందరినీ వదిలేశాడు. ఆ నవీన్ కుర్రాడుతో ఆ దేవుని వదిలేశాడు, కుర్రోళ్ళతోనే తిరిగాడు. మమ్మల్ని వదిలేశాడు. ఏనాడు అమ్మాయి రాలేదు. ఆడే 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 ఎప్పుడో సరే అమ్మాని చూసుకొని వెళ్ళి వాడు తాగి అమ్మా నా కొడుకు ఈరోజు పాటిల్లంటే ఇలా అయిపోయాడమ్మా. దిక్కులే చదువు చచ్చాడమ్మా. అడికేం తక్కువ అమ్మా. నా కొడుకు సుమ్మకు కూడా చూసుకోలేకపోయానమ్మా. నీటిలో దూకి ఆ మొఖం కూడా కనిపించట్లేదమ్మా. నా కొడుకు ఎందుకు ఈ పరిస్థితి? ఆ నవీన్ మాత్రం వరలేదమ్మా. నాకు జరిగిన అన్యాయం ఎవరికి అసలు అలాంటి అమ్మా ఆడికి జరిగిన అన్యాయము ఎవరికి జరగకూడదమ్మా. అన్నయ్య అని నవీన్ ఏం చేస్తాడమ్మా? దేవుని అభిలాషానికి మేము తిరుగుతాడమ్మా. మా అబ్బాయి అటే తిరుగుతాడమ్మా. ఎన్నాళ్ళు ఆడి ఇప్పుడు ఇలా జరిగింది కదా, మరి దేవిని అవినాష్ వచ్చారా మిమ్మల్ని చూడటానికి? రాలేదమ్మా. కనీసం ఫోన్ కూడా చేయలేదమ్మా. నవీన్ వల్లనే మీ బాబు చనిపోయాడు అంటున్నారు. దానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఉందమ్మా. పిల్లాడు అది ఇంటర్ గేమ్స్ ఎందులోనే పెట్టాడమ్మా. అది స్టేటస్ లో పెట్టాడమ్మా. అది స్టేటస్లు చూసేది నాకు తెలియదు. కుర్రోళ్ళు చూసి 6 నైట్కు చూసుకొని తెల్లారి నుంచి శుక్రవారం నుంచి ఎదుగుతున్నారమ్మా కుర్రోళ్ళు. ఏమని పెట్టాడమ్మా స్టేటస్లో? నవీన్ వల్ల నవీన్ ఇలా నన్ను నమ్మించి మోసం చేశాడు. నవీన్ని అడిగితే నా భార్యని ఎందుకు ఇలా చేసావంటే కొట్టాడంట. కొట్టినా వెళ్ళి పోలీసులకి వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకోలేదంట. మీ బాబుని నవీన్ కొట్టాడంట. మాది వాయిస్ రికార్డ్ పెట్టాడు. కొట్టాడంట. మాది కూడా మాకు చెప్పలేదమ్మా. మనం అనుకుని వచ్చాడు, చూసుకున్నాడు, పడుకున్నాడమ్మా. ఆ రోజుకి ఇదంతా గురువారమే జరిగిందంటమ్మా. గురువారమే కొట్టాడంట అని అడిగినందుకు పోలీసులు కేసు పెట్టినా తీసుకోలేదని ఈ పని చేశాడమ్మా. రికార్డ్ చేశాడు. నవీను ఆ పార్టీ వైపు తరపున కలిసరికి తీసుకోలేదంటమ్మా. వచ్చి కుర్రోడు వెళ్ళి పెడితే తీసుకోలేదంటమ్మా. ఇప్పుడు మీ బాబు వాళ్ళ మీ కోడలు ఎక్కడుందమ్మా? తన ఇంటికి వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. చనిపోయాడని కూడా రాలేదమ్మా. ఇలా వచ్చి దూరం నుంచి వచ్చి వెళ్ళిపోయిందే కానీ దగ్గరికి వచ్చి అసలు కనీసం ఉండను కూడా ఉండలేదమ్మా. ఉండలేదు అసలు. అది ఆ గుడిసెడు దాన్ని చేసుకొని అందరూ వెళ్ళిపోయారమ్మ ఇంట్లో. నా భర్త వెళ్ళిపోయాడు, నా మామ వెళ్ళిపోయాడు, నా కొడుకు కూడా వెళ్ళిపోయాడమ్మా. ఈ రోజు నేను అనాథంగా
అయిపోయానమ్మా, అయిపోయాను. ఎవరికైనా కొడుకు తల్లికి తలగొర తల్లి కొడుకు తలగొర పెట్టే సుస్థితి ఎక్కడైనా ఉందా? అసలు ఏ దేశంలో అయినా ఉందా? చెప్పండి అమ్మా. నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలమ్మా? ఇప్పుడు నేను నాకెవరున్నారు ఇప్పుడు? అమ్మా ఇప్పుడు దేవినేని అవినాష్ తరపునే ఆ ఇద్దరు కూడా తిరిగారు అంటున్నారు. ఇప్పుడు కేసు పెట్టడానికి కూడా దేవినేని అవినాష్ ఉన్నారనే నవీన్ మీద కేసు పెట్టనివ్వట్లేదు అంటున్నారా మీరు? ఇప్పుడు తీసుకున్నారమ్మా. కేసు తీసుకున్నారా పోలీసు? రాత్రి తీసుకున్నాక దహన సమయం చేసాము. తీసుకున్నారు, రాత్రే తీసుకున్నారు కేసు. ఇంత ముందల్లా తీసుకోలేదు. ఇంత దాకా వచ్చేది కాదు. ఆయన పట్టించుకుంటే ఇంత దాకా వచ్చేది కాదు. నా కొడుకు నాకు దక్కేవాడు. ఇప్పుడే ఇంతమందిదే పోతే ఒక ఆడదాన్ని నేను అడిగినా ఎక్కడికి వెళుతానమ్మా చెప్పండి? ఇంతమంది పోలీసులు, ఇంతమంది జనమే ఈ నవీన్ దగ్గర గెలవలేకపోయాం. కేసు రాస్తుంటేనే మధ్యలో నేను చెబుతుంటేనే ఎవరో లాయర్ అన్న అతను ఫోన్ చేసి ఎవరితో కిష్లో పడిపోయిన కుర్రోడి కేసు నువ్వు రాయమాకని ఆ పోలీసు అతనికి చెప్పారు మంగళగిరిలో. అప్పుడే ఫోన్ వచ్చింది, ఇంత చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకున్నారమ్మా. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి రాదంట పరిధిలోకి. మంగళగిరి పోలీస్ స్టేషన్కి అక్కడే పోస్ట్ మ్యాన్ అయ్యింది. అక్కడే నుంచి కేసు కూడా అక్కడే చేశారు, ఫైల్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అయిపోయింది అనుకుని వాళ్ళ ఆవిడ వచ్చింది, ఒప్పుకోలేదు. నాకొద్దు, నా కొడుకు కోరుకున్నట్టే జరగాలి. నా కొడుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. నా కొడుకు ఏదైతే కోరుకున్నాడో తల్లిగా నేను ఉన్నాను కాబట్టి ఆడికి జరిగింది ఆడు కోరుకున్నట్టు కావాలంతే. ఆడు శిక్ష పడాలన్నాడు నా కొడుకు. నవీన్కి న్యాయం నవీనికేనమ్మా, నవీనికి నాకు న్యాయం జరగాలి. నవీనికి శిక్ష పడాల్సిందే. నాకు ఇంత అన్యాయం చేశాడు అని అంటున్నాడమ్మ. ఆ రికార్డులు వినిపించండి అమ్మా అందరికి. ఆడేం కోరుకున్నాడో చెప్తాడమ్మా. అని చివరి కోరిక తీర్చండి అమ్మా. నేను తల్లి ఒక్కదాన్నే నేను తీర్చలేనమ్మా. అదమ్మా నా కోరిక తీర్చండి అమ్మా. చచ్చిపోవడమేమో కానీ మా అత్తగారి ఫ్యామిలీ మమ్మల్ని ఎన్నెన్ని మాట్లాడుతున్నారు, నన్ను ఎన్నెన్ని నువ్వు చచ్చిపోయాను, నాకు బలవంతం చాలా చచ్చిపోయా కొడుకు మధ్య నువ్వు చచ్చిపోయిన పుట్టింటోళ్ళు కూడా తిడుతున్నారమ్మా. వాళ్ళు నానా రోజులు పడుతున్నారు వాళ్ళు. మీ కోడల్ని ఏదన్నా అడగాలి అంటే మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? నా కోడలు నోరు మంచిది కాదమ్మా. ఆలాడే మాటలు విన్నావంటే చిక్కడే పడిపోతావు. చదువుకున్న వాళ్ళు ఎవరు ఆలాడే మాటలు మీరు వెళ్ళలేరమ్మా. పచ్చి బూతులేనమ్మా. నాకు డబ్బు కావాలి, నేను 100 మంది కాడికి వెళ్తాను, నీకెందుకు రా అని అడుగుతున్నా. కూతురు నేను పంపించుకుంటాను రా, మాకు కావాలరా, మేము 100 మంది కాడికి వెళ్తావరా వాళ్ళ అమ్మ చెప్తుంటే మనం ఏం మాట్లాడతామమ్మా అలాంటి ఆడవాళ్ళతోని? చెప్పండి అమ్మ. కింద సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు చేసుకున్నారమ్మ, 7వ తారీఖున. నా కొడుకు న్యాయం కావాలి, నా కొడుకుని తెచ్చివ్వను. నీ మొగుడు ఏమైంది 3 నెలలు జైలు అనిపించి వచ్చి వెళ్ళి నీ కొడుకు. కానీ నీ కొడుకు ఆడవాళ్ళ పిచ్చుందంటే నీ కొడుకు నీ మొగుడికి నా కోళ్ళ పెళ్లి చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి సాయం చేసినట్టు చేసి దాన్నే చేపట్టుకున్నాడే. ఆడి మనిషేనా అని అడిగాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానమ్మా. నాకేదైనా జరిగినా కూడా వాళ్ళదే బాధ్యత. వాళ్ళ తాలూకు నవీన్ తాలూకు కుర్రోళ్ళు మొత్తం ఉన్నారు కిష్లాంకలో. నాకేమైనా జరిగినాక వాళ్ళదే. నేనున్నా ఓటే పోయినా ఓటే నా కొడుకు కోసం. నా కొడుకు మాత్రం న్యాయం జరగాలి, అదే నేను కోరుకుంటుంది. నాకేం వద్దు, నా కొడుకు కోరుకున్నట్టే జరగాలి అంతే. ఆ వీడియోలేనండి అమ్మా అందరూ. ఎవ్వరు ఇంకెప్పుడు తప్పులు చేయరు. తల్లిదండ్రులు మాట వింటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కోడలు, అలాంటి కోడలు ఎవరికి ఉండకూడదమ్మా. అలాంటి ఆడది ఎవరికి ఉండకూడదు. అంత దరిద్రమైన ఆడదమ్మా. మొత్తం నా ఇల్లంతా ఊడ్చుకెళ్ళిపోయింది. మనుషుల్ని ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ మనుషులే పోతున్నారమ్మా. చూసారు కదా ఒక కన్న తల్లి కన్నీటి ఆవేదన ఏ విధంగా ఉందో. అక్రమ సంబంధాలు అనేవి ఎంత ఘోరంగా ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి అన్న దానికి ఈ కేసు ఒకటే ఉదాహరణ. ఇప్పుడు ఆ తల్లికి ఇంకా కొడుకులు లేరు, కూతుర్లు లేరు, భర్త లేరు, ఇంకా నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. డబ్బు బలం అండబలం చూసుకొని ఈ రకంగా రాజకీయ నాయకులని వెంట పెట్టుకొని అంటే వారితో తిరుగుతూ ఈ రకమైన చర్యలకు పాల్పడడం అనేది నిజంగా ఎంత హేయమైన చర్య అనేది
మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన ఇది. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ రకంగా చేయటం అనేది ఎంత దారుణమైన ఇది. ఒక మనిషిని తనకి తానుగానే ఆత్మహత్య చేసుకునే దిశగా అంత ప్రేరేపించారు అంటే ఎంత క్రూరమైన మనస్తత్వం గల వాళ్ళు వీళ్ళు అనేది అర్థమవుతూనే ఉంది. దేవినేని అవినాష్తో పాటే తిరిగేవాడు నా కొడుకు అని చెప్పేసి చెప్తుంది తల్లి. కానీ ఇంత జరిగినా కానీ కనీసం దేవినేని అవినాష్ వచ్చి ఆ తల్లిని కలిసే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది ఇంకా చాలా దారుణమైన పరిస్థితి. ఇది కాక నవీన్ ఎవరైతే ఉన్నారో మొదట్లోనే పోలీసులు కనుక ఈ కేసుని తీసుకుని ఉంటే, ఎవరైతే కొండారెడ్డి ఉన్నారో కొండారెడ్డి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది అని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడే పోలీసులు కనుక రెస్పాండ్ అయ్యి ఈ కేసును కనుక తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఈ రోజు అయితే ఈ కొండారెడ్డి బ్రతుకుండేవాడు, మన మధ్య తిరుగుతూ ఉండేవాడు. ఇలా కాకుండా డబ్బు బలాన్ని, రాజకీయ బలాన్ని అడ్డు పెట్టుకుని ఈ రకంగా పోలీసుల్ని కూడా భయపెట్టే ప్రయత్నం అయితే నవీన్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఎంత పొలిటికల్ గా మీకు ఎంత బలం ఉన్నా, మీరు ఎంత పేరున్నా కానీ ఒక నిండు ప్రాణాన్ని ఈ రకంగా తీసేసిన ఈ యొక్క నింద మాత్రం ఖచ్చితంగా మీ మీదే ఉంటుంది. ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు మీరు. అన్నా అని పిలిచాను, అలాంటిది నా భార్యనే ఈ రకంగా చేశాడు అన్నది తట్టుకోలేకే నేను ఈ రోజు సూసైడ్ చేసుకుంటున్నాను అని కొండారెడ్డి అయితే వాయిస్ రికార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే వీడియోస్ తీసుకుని స్టేటస్ లో కూడా పెట్టడం జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా చూసారు. సో ఈ తల్లిగారు ఏమీ అడగట్లేదు. నా బిడ్డకి కావాల్సింది న్యాయం, నా బిడ్డ కూడా కోరుకున్నది అది, దానికోసమే నా బిడ్డ కూడా చనిపోయాడు, నా బిడ్డ మరణానికైతే న్యాయం అయితే ఖచ్చితంగా జరగాల్సిందే అంటూ కూడా తల్లిగారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్ గా కృష్ణలంకలో జరిగిన ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, కృష్ణలంక నుండి.